అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. గ్రీసు దేహస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోటే అని భేదము లేదు, పరదేశి అని సిధేనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనములు తెలియజేసిన ప్రకారము ఏ దేశస్థుడైనా, ఏ భాష మాట్లాడువారైనా, ఏ స్థితిలో ఉన్న అందరూ పాపమునకు బానిసలే. దీనికి అంతము మరణము, అనగా నరకము. అయితే ఎవరైతే ప్రభునందు విశ్వాసముంచి తమ పాపములను ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగుకుంటారో వారందరూ నిత్యజీవము పొందుకుంటారు అని అవే లేఖనములు బోధిస్తున్నాయి. హల్లెలూయా. ఈ వాగ్దానము యూదులకైనా, అన్యజనులకైనా, ఏ దేశస్థులకైనా, ఏ భాష మాట్లాడువారికైనా, సున్నతి పొందిన వారికైనా, సున్నతి పొందని వారికైనా, దాసులైనా స్వతంత్రులైనా అందరికీ చెందుతుంది. ఎందుకంటే దేవుని యందు పక్షపాతము లేదు. ఆయనే సర్వమునై అందరి హృదయములలో ఉంటూ సర్వసత్యములోనికి నడిపించువాడు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత మనము ఎవరమైనా ఏ స్థితిలో ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆ నిత్యజీవము కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలు. ఈ నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మా కొరకు ఏర్పాటు చేసిన నిత్యజీవం అనే స్వాస్థము కొరకు మీకు వందనములు. మీ కనికరము చొప్పున అన్యజనులమైన మేము కూడా మీ కుమారుని యందలి విశ్వాసము ద్వారా నూతనపరచబడి మీ రాజ్యములో ప్రవేశించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.